నార్త్ సౌత్ అంటే విడిపోబోతుందా, అసలు ఇందులో నిజమెంత, అసలు ఈ డీలిమిటేషన్ అనేది ఎప్పుడో 1971 సంథింగ్ ఎప్పుడో అనుకున్నారట. ఏం చెప్తారు కేపీ గారు దీని గురించి? ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది నియోజకవర్గాల పునర్విభజన అంటారు తెలుగులో. ఇది రాజ్యాంగ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమం. అంటే ఈ జమిలీ ఎన్నికల్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళు కొంత వ్యతిరేకిస్తున్నారు అంటే రీజన్ ఏం చెప్తారు? నాన్ బీజేపీ ఆర్ అపోజింగ్ బీజేపీ, యాంటీ బీజేపీ అంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారా? ఒకేసారి ఎన్నికలు పెడితే జనరల్గా కేంద్రంలో ఉన్న పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి బెనిఫిట్ కలుగుతుంది. మనకి 3 రకాలైనటువంటి ప్రభుత్వాలను అనుకుందాం. అంటే లైక్ లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కేంద్రం. ఈ కేంద్రం అనే పదం రాజ్యాంగంలో ఉందో లేదో మీరే చెప్పాలా. సో ఇట్లా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏంది అనేది క్వశ్చన్. కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేయదు. ఆర్టికల్ 370 రద్దు అంటారు. ఎగ్జామ్ అది ఎక్కడ రద్దు కాలేదు. అది ఆ డౌట్ కొంచెం కన్ఫ్యూజన్. రద్దు చేయడం అంటే ఇక తీసేసారని ఆ పేజీ ఉండదు ఇక అన్నట్టు అంటే నాకు అనిపించింది. మీరు కరెక్ట్, పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మరి మన దేశాన్ని 2 విషయాల్లో అయితే పట్టి పీడిస్తుంది అనుకోవచ్చేమో. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక కామన్ మ్యాన్గా మేజర్గా డీలిమిటేషన్, త్రిభాష. అంటే ఈ త్రిభాష సూత్రం గురించి మరి అదేంటో నార్త్ సౌత్కి ఒక పంచాయతీ అయ్యేటట్టుంది ఈ రెండిట్లో. సో దాని గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ కృష్ణ ప్రదీప్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మీకు తెలుసు అంటే చాలామంది ఐఏఎస్ని, అంటే మీరు చైర్మన్గానే కాకుండా చాలామంది ఐఏఎస్ని కూడా మీరు చేసుంటారు, ఇప్పుడు కూడా ట్రైన్ చేస్తున్నారు. ఐఏఎస్ లక్ష్యంతో కావాల్సిన వాళ్ళ కోసం అయితే మీకు దీనిపైన కంప్లీట్గా నాలెడ్జ్ అవుతుంది. మీ దగ్గర కొంతమంది ఇంటర్న్స్ ఉన్నారు, రీసెర్చ్ టీం ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా మీరు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అంటే చెప్పండి సార్, ఒక కామన్ మ్యాన్గా నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్య నేను ఒక 2-3 ఆర్టికల్ కూడా చదవడం జరిగింది. జయరాం రమేష్ గారు మీకు తెలుసు. సో ఆయన కూడా దీంతో ఏదో అన్యాయం జరగబోతుంది అనేది కొంత కన్ఫ్యూజన్గా ఉంది నాకు. కామన్ మ్యాన్గా అది అర్థం కాలే కొంత. సో విషయం ఏంటంటే నార్త్ సౌత్ అంటే విడిపోతుందా, అసలు ఇందులో నిజమెంత, అసలు ఈ డీలిమిటేషన్ అనేది ఎప్పుడో 1971 సంథింగ్ ఎప్పుడో అనుకున్నారట. 2000లో మళ్ళీ ఒకసారి అనుకున్నారంట చేద్దామని. మరి సెన్సస్ అయితే 2011లో అయితే చేశారు. అంటే జనాభా ప్రాతిపదికన దీన్ని డివైడ్ చేయాలంటారు. అంటే ఇలా చేయడం వల్ల మనం సౌత్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్గా దట్టు తెలంగాణ, ఏపీలో ఉన్నాం కాబట్టి మనకు అన్యాయం జరుగుతుంది అనుకున్నాం. దీనిపైన గొంతు మొదటగా అయితే తమిళనాడు నుంచి స్టాలిన్ గారు కావచ్చు, ఇతరత్ర పార్టీలు కూడా కొంత వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు కేపీ గారు దీని గురించి? ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది నియోజకవర్గాల పునర్విభజన అంటాం తెలుగులో. ఇది రాజ్యాంగ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమం. ఆర్టికల్ 329లో ఉన్నటువంటి ప్రొవిజన్ ఇది రాజ్యాంగంలో. ఆ ప్రొవిజన్ ప్రకారం ఎన్నికల సంఘం ఈ బాధ్యత కలిగి ఉంటుంది. అంటే ఎన్నికల సంఘం సొంతంగా చేయకూడదు, మళ్ళీ దానికి ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. సో ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి వివరాలు, అంటే ఆ కమిషన్లో ఎవరు సభ్యులు ఉండాలి, దానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ మళ్ళీ ఒక చట్టం ద్వారా చేయాలి. చట్టం ద్వారా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఆ కమిషన్ ఒక 1 or 2 years పాటు దానికి ఒక కార్యక్రమం ఉంటుంది. దేశం మొత్తం దాన్ని పర్యటించి ఆ డీలిమిటేషన్కి సంబంధించిన రికమెండేషన్స్ ఇస్తారు. ఆ రికమెండేషన్స్ ఆధారంగా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగాన్ని సవరించి అప్పుడు ఈ డీలిమిటేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియకి ప్రాతిపదిక రీసెంట్గా తీసుకున్నటువంటి జనాభా లెక్కలు. అంటే 1951 జనాభా లెక్కల ఆధారంగా 1952లోను, తర్వాత 1961 లెక్కల ఆధారంగా 62లోను, 71 జనాభా లెక్కల ఆధారంగా 72లోను ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగింది. సో ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తర్వాత జరగల మళ్ళీ. ఓకే. సో రీజన్ ఏంటి అంటే 1971 జనాభా లెక్కల తర్వాత భారతదేశంలో జనాభా కొంచెం పెరుగుతున్నట్టుగా గమనించారు. అండ్ ఈ నేపథ్యంలో పెరుగుతున్నంతసేపు మనం నియోజకవర్గాల సంఖ్య పెంచుకుంటూ పోవడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఏం చేశారు, 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేశారు ఈ ఎమర్జెన్సీ టైంలో. రైట్. సో 42వ సవరణ చేసి ఈ నియోజకవర్గాల సంఖ్యని 2000 వరకు పెంచకూడదని చెప్పి పెట్టారు. అప్పుడు దాన్ని ఫిక్స్ చేసేసారు అలా. ఓకే. మళ్ళీ 1980లోను, తర్వాత 1991లోను ఇట్లా చేయాల్సిన అవసరం లేకుండా 2000 వరకు ఫిక్స్ చేసేసారు. 25. ఓకే. చేసిన తర్వాత మళ్ళీ అది అవసరమైతే దాని టైం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే పెంచుకోవచ్చు సంఖ్యని. సో మళ్ళీ 2000 వచ్చినప్పుడు మన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 84వ సవరణ చేశారు. సో 84వ సవరణ ద్వారా
నియోజకవర్గాల సంఖ్యని 2026 వరకు పెంచకూడదని చెప్పి మరోసారి ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 50 సంవత్సరాల పాటు నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు. కాకపోతే డీలిమిటేషన్లో భాగంగా ఏం చేశారంటే ఈ నియోజకవర్గాల్ని రీఅడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. ఓకే. సో రీఅడ్జస్ట్మెంట్లో ఏం జరుగుతుంది, సంఖ్య పెరగదు. అంటే నియోజకవర్గాలు 1971 ఆధార్లో చేసినటువంటి దాని ప్రకారం 543 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ తర్వాత ఒక ఇద్దరు ఆంగ్లో ఇండియన్లని నామినేట్ చేసే ప్రొవిజన్ ఉండేది. రైట్. కాకపోతే అది 104th అమెండ్మెంట్ ప్రకారం ఈ ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం లేకుండా చేశారు. ఓకే. సో అప్పుడు ఏమైందంటే ప్రస్తుతం అంటే 2014 తర్వాత ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ అనేటటువంటి పద్ధతి లేకపోయింది. సో నియోజకవర్గాల సంఖ్య 543 ఉంది. ఎస్. మనకి మ్యాక్సిమం లిమిట్ 552. అంటే లోక్సభలో ఉండదగిన అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య 552. రైట్. సో ఇంకో 10 పెంచుకోవడానికి 9 వరకు పెంచుకోవడానికి అవకాశం ఉంది. రైట్. అది ఎక్కడ పెంచుకోవాలి, అది యూనియన్ టెరిటరీస్లో పెంచుకోవాలన్నమాట. సో రాష్ట్రాల్లో కాకుండా. ఇప్పుడు 2000 నుంచి 84th అమెండ్మెంట్ ప్రకారం 2026 వరకు ఫిక్స్ చేసేసారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2026. ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి జనాభా లెక్కలు మాత్రం మళ్ళీ 2011 నాటివే. 2021లో చేరగాల్సిన లెక్కలు అందుబాటులో లేవు. సో 2026లో మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ చేయాలి అంటే మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా జనాభా లెక్కలు మొదలు పెట్టాలి. మళ్ళీ 2 years. కానీ అది కుదరదు. సో 2031లో జనాభా లెక్కలు కంప్లీట్ చేసి ఆ తర్వాత డీలిమిటేషన్ చేసే అవకాశం ఉంది. 2026లో ఇమీడియట్గా అయితే జరగకపోయే అవకాశమే ఉంది. అంటే నేనేమన్నానంటే సార్, ఇంత పెద్ద ఎత్తున దీనిపైన ఎందుకు చర్చ జరుపుతున్నారు? జయరాం రమేష్ గారు కావచ్చు, ఇతరత్ర సౌత్ నుంచి నాయకులు కావచ్చు, ఇది జరిగితే మాత్రం మనకు అన్యాయం జరుగుతుంది, మొత్తం ప్రాతినిధ్యం వహించడానికి మనకు సౌత్ నుంచి ఏమీ ఉండదు, మొత్తం నార్త్ వాళ్ళే ఇప్పటికి శాసిస్తున్నారు. సపోజ్ ఒక వేగ్ క్వశ్చన్ అనుకోండి, మీకు 51% అక్కడ గెలిచారనుకోండి, అక్కడి నుంచే పిఎం అవుతారు, వాళ్ళే కావాల్సిన ప్రాజెక్ట్ కావచ్చు, లైక్ ఏదైనా కానీ మినిస్ట్రీస్ కావచ్చు, మొత్తం కూడా వాళ్ళే తీసుకెళ్తారు. ఇక్కడైతే ఒక రకమైనటువంటి గందరగోళం అయితే జరుగుతుంది. మరి ఏమి చేయని దాన్ని మీరు చెప్పినట్టు 2031కి ఇది జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 2026లో లెక్కలు మొదలుపెట్టి అది జరిగేటువంటి పని కాదు అన్నప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చింది? ఇప్పుడు 26 అనేది ఇమీడియట్గా కనపడుతున్నటువంటి బూచి. ఎస్. అదొక దెయ్యంలా కనపడుతుంది పబ్లిక్కి. అండ్ ఇమీడియట్గా మనకి తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. రైట్. కాబట్టి ఇప్పుడు ప్రజల్లో, తమిళనాడు ప్రజల్లో ఎలాంటి సెంటిమెంట్ని రగిలించాలి? ఒక సెంటిమెంట్ కావాలి వీళ్ళకి, ఏదో ఒకటి కావాలి. సో ఇటువంటి విషయాలన్నీ పట్టుకుని వాళ్ళు ఎలాంటి అనేది పరిస్థితి. ఇంకో అంశం ఏంటి అంటే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, మనం సౌత్ ఇండియన్కి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మళ్ళీ సేమ్ ఎమర్జెన్సీ టైంకి వెళ్ళాలి. ఓకే. ఇందిరాగాంధీ పీరియడ్లో 75-77 మధ్య కాలంలో జరిగినటువంటి ఎమర్జెన్సీలో బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించారనే విషయం మనందరికీ తెలిసిందే. అండ్ అది కూడా ఇన్స్పెక్టర్లకి, అంటే సబ్ ఇన్స్పెక్టర్లకి, సిఏలకి టార్గెట్లు పెట్టి మరి వారానికి మీరు 100 ఆపరేషన్లు చెప్పి జనాభా తగ్గించాలి, ఇలాంటి టార్గెట్లు పెట్టి మరి చేయించారనేటటువంటి ఒక వార్తలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఈ జనాభా నియంత్రణను పాటించడం జరిగింది, బలవంతంగా కాదు. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే స్వచ్ఛందంగా పాటించడం జరిగిందో, కేరళ లాంటి రాష్ట్రాలు ముందుగానే ఆ పాపులేషన్ స్టెబిలిటీని అచీవ్ చేయడం జరిగింది. తర్వాత తమిళనాడు అండ్ ఇన్ఫ్యాక్ట్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్లో, ఈ 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడో రీప్లేస్మెంట్ లెవెల్ని అధిగమించడం జరిగింది అనమాట. అంటే రీప్లేస్మెంట్ అంటే 2.1, సపోజ్ ప్రతి 10 మంది కపుల్స్కి 21 మంది పిల్లలు ఉండాలి. బట్ తెలంగాణ, సపోజ్ ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలు తీసుకుంటే అది 1.6 ఉంది. 1.9 ఉండేది, అది ఇంకా తగ్గి 1.6 ఉంది. అంటే ఒక కపుల్కి పూర్తిగా 2 పిల్లలు ఉండట్లేదు. యావరేజ్ తీసుకుంటే 16 మంది పిల్లలు మాత్రమే 10 కపుల్స్కి ఉంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో లోక్సభలో సీట్ల సంఖ్య అనేది జనాభా ప్రాతిపదికన బట్టి ఉంటుంది. ఎక్కువ జనాభా ఉన్నటువంటి, అంటే 24 కోట్ల వరకు జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి 80 సీట్లు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ సీట్లు ఉంటాయి. కరెక్ట్. రాష్ట్రంలో తక్కువ జనాభా ఉంటే తక్కువ సీట్లు వస్తాయి. మరి ఆ జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య నిర్ణయించడం జరిగితే అప్పుడు సౌత్ ఇండియాలో ఈ ఆల్రెడీ మనం జనాభా స్టెబిలిటీని సాధించడం జరిగింది కనుక ఈ రాష్ట్రాలకి అన్యాయం జరిగే అవకాశం. ఈ అంశం మీద అడుగుతున్నారు కదా, దాని నేపథ్యంలో మన కేంద్ర హోంమంత్రి కూడా అమిత్ షా గారు చెప్పారు, ఈసారి జనాభా లెక్కలు అనేవి, అంటే డీలిమిటేషన్ అనేది జనాభా లెక్కల ప్రకారం జరగదు అని చెప్పి. సో ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. ఓకే. సో దాని మీద మనం ఎలాంటి ఊహలు కూడా ఊహించలేము.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ పర్స్పెక్టివ్లో ఈ డీలిమిటేషన్ తీసుకొస్తుంది అనేది కేంద్రానికి కూడా అంచనా లేకపోవచ్చు. ఓకే. సో దానికి ఇక తమిళనాడు లాంటి రాష్ట్రాలు కంగారు పడడం వేస్ట్. ఇప్పుడే దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమీ ఇంకా బయటికి రాలేదు కాబట్టి.